ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. మిథున రాశి వారికి అదృష్ట సమయం వచ్చేసింది. ఎంతో కాలంగా మీరు ఎదురు చూస్తున్న 10 శుభవార్తలను ఈ నెల 13వ తేదీ తర్వాత వినబోతున్నారు. ఈ శుభవార్తలు మీ జీవితంలో ఆనందాన్ని తీసుకువస్తాయి. మరి ఈ నెల 13వ తేదీ తర్వాత మిథున రాశి వారు వినబోతున్న ఆ శుభవార్తలేంటి? ఈ శుభవార్తలు వినడానికి ముందు మీరు ఎటువంటి ప్రవర్తన కలిగి ఉండాలి, ఎవరితో మీరు జాగ్రత్తగా ఉండాలి, అలాగే ఏ దేవతారాధన చేయాలి అనే అంశాలతో పాటుగా మిథున రాశి వారి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో మిథున రాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే మిగిలిన రాశులన్నింటికంటే కూడా మిథున రాశి వారిని చాలా ప్రత్యేకమైన వారుగా జ్యోతిష శాస్త్రంలో చెప్పబడి ఉంది. మరి మిథున రాశి వారు ఎందుకంత ప్రత్యేకం అంటే వీరికి ఉన్నటువంటి సహాయం చేసే గుణం, కార్యదీక్షత, కార్యదక్షత, సమయ పాలన వంటి అనేక అంశాలను కలిగి ఉండడం వల్ల మిథున రాశి వారు అందరికంటే ప్రత్యేకమైన వారుగా చెప్పవచ్చు. అయితే మిథున రాశి వారు ఈ సమయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో మీరు చేయవలసిన పని ఏంటంటే ముఖ్యంగా మీరు ఎటువంటి పరిస్థితుల్లోనైనా మౌనంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇలా కనుక మీరు కొద్దిగా ఓర్పు పట్టి మౌనంగా ఉన్నట్లయితే ఇప్పటిదాకా మీరు ఎవరు వినని 10 శుభవార్తలు మీరు వింటారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే మీ ముందు నవ్వుతూ మాట్లాడే కొందరు వ్యక్తులు వెనక నుండి మీ నాశనం కోరుకుంటున్నారు. వారు ఎవరు అనే విషయాన్ని ఈ వీడియోలో చివరి వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. ముఖ్యంగా 3 వ్యక్తులు మీ జీవితంలో మీరు పైకి ఎదగకూడదని మీ నాశనాన్ని కోరుకుంటూ ఉన్నారు. ఆ 3 వ్యక్తుల్లో 2 స్త్రీలు, 1 పురుషుడు మీ శత్రువులతో చేరి మీ శత్రువులకి అనుకూలంగా ప్రవర్తిస్తూ మీ నాశనాన్ని కోరుకుంటున్నారు. ఈ సమయంలో మీరు అనుకున్న పనులు అనుకున్నట్లుగా జరగాలి, ధనలాభం కలగాలి, అందరికంటే ముందుండాలి అనుకున్నట్లయితే కనుక మీరు ఏం చేయబోతున్నారు అనే విషయాలను ఇతరులకు అస్సలు చెప్పకండి. మౌనం వహించండి. ఎందుకంటే మీరు జీవితంలో ఎదగడం ఇష్టం లేని వారు ఖచ్చితంగా మీ మాటలు వింటే మీ నాశనాన్ని కోరుకుంటారు. అంతేకాదు ఈ సమయంలో మీరు కొన్ని జాగ్రత్తలు పాటించినట్లయితే ఖచ్చితంగా మీరు శుభవార్తలు వింటారు. కుటుంబంలో సంతోషంగా ఉంటారు. ఏ ఒక్క దేవుణ్ణి ప్రార్థిస్తే 2 దేవుళ్ళ అనుగ్రహం కలుగుతుందో మీకు తెలుసా? అదేనండి, రాముణ్ణి ప్రార్థిస్తే హనుమంతుల వారి అనుగ్రహం కూడా మీకు కలుగుతుంది. ఇక 2 అనుగ్రహం ఉంటే ఈ రాశి వారి జీవితంలో 3 పువ్వులు 6 కాయలుగా మారిపోతుంది. మరి ఆంజనేయ స్వామి వారికి ఇష్టమైన మంగళవారం రోజున మాంసాహారం తినకుండా రాముల వారిని అలాగే హనుమంతుల వారిని కూడా ప్రార్థించినట్లయితే మీ మనసులో ఉన్న కోరిక త్వరగా నెరవేరుతుంది. అంతేకాదు ఇలా చేయటం వల్ల రాముల వారి అలాగే హనుమంతుల వారి అనుగ్రహం కూడా మీ పైన పరిపూర్ణంగా ఉంటుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక అనేక రకాలుగా శని దోషాలతో బాధపడేవారు అంటే ఏలినాటి శని, అర్ధమ శని, అర్ధాష్టమ శని ఇలా అనేక రకాలుగా శనితో కలిగేటటువంటి దోషాల నుంచి బయటపడాలి అంటే మంగళవారం నాడు ఆంజనేయ స్వామి వారిని విశేషంగా పూజించాలి. మరి ఇటువంటి పూజ చేసేటప్పుడు మాంసాహారం తినకుండా చేస్తే విశేషమైన ఫలితాలు పొందుతారని పండితులు చెప్తున్నారు. ముఖ్యంగా ఉదయాన్నే అంటే భోజనం చేయటానికి ముందే పూజ ముగించుకుంటే మంచిదని తెలియజేస్తున్నారు. ఈ వీడియో మీరు చివరి వరకు చూస్తేనే మీరు చేయకూడని తప్పులతో పాటుగా ఏ వ్యక్తులతో మీరు దూరంగా ఉండాలి అనే అంశాలు మీకు వివరంగా తెలుస్తాయి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక రెండవ తప్పు మీరు చేయకూడనిది ఏంటి అంటే మీరు కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. అలాగే కోపంలో ఉన్నప్పుడు ఎదుటివారిని ఎంత మాట పడితే అంత మాట అనకూడదు. అలాగే ఎదుటివారిని దూషించకూడదు. ముఖ్యంగా మీ దగ్గర లేని వ్యక్తి గురించి ఎదుటివారితో నెగిటివ్గా చెప్పకూడదు. అలాగే వాడకూడని పదాలు వాడుతూ ఎదుటివారిని దూషించడం మానుకోవాలి. ఎప్పుడైతే మీరు వాడకూడని పదాలు వాడతారో అది ఇంట్లో కానీ, మీరు పనిచేసే సంస్థల్లో కానీ, ఇరుగు పొరుగు వారితో కానీ ఎక్కడైనా సరే ఇటువంటి పదాలు వాడినప్పుడు లక్ష్మీదేవికి ఆగ్రహం కలుగుతుంది. మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతుంది. అప్పుడు మీరు పేదరికం అనుభవించవలసి వస్తుంది. ప్రత్యేకించి ఈ సమయంలో మౌనంగా ఉండాలి. ఈ జాగ్రత్తలు తీసుకుంటే కనుక ఈ రాశివారు ఈ సమయంలో శుభవార్తలు ఖచ్చితంగా వింటారు. మీరు అనుకున్న పనుల్లో విజయాన్ని మీరు సాధించగలుగుతారు. మిమ్మల్ని ఎవరైనా రెచ్చగొట్టినా సరే, అనకూడని మాటలు అన్నీ మిమ్మల్ని ఆవేశపరిచినా కూడా మీరు ఈ సమయంలో మౌనంగా ఉండడం వల్ల
అనేక ప్రయోజనాలను పొందుతారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. కొద్దిగా ఓర్పు వహించినట్లయితే కనుక జీవితంలో మీరు శుభవార్తలు వింటారు. అంతేకాదు, మీరు జాగ్రత్తగా ఉండవలసిన ఇంకొక అంశం ఏమిటంటే, అందరినీ నమ్మి డబ్బు అప్పుగా ఇచ్చినట్లయితే కనుక మీకు డబ్బు తిరిగి వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఈ విషయాన్ని మీరు గమనించాలి. ఎందుకంటే ఎవరిని పడితే వారిని నమ్మి డబ్బు అప్పుగా ఇచ్చినట్లయితే మీ అవసరాలకు డబ్బు లేక మీరు చివరికి ఇబ్బంది పడవలసి వస్తుంది. మనకి ఉన్నంతలో దానం చేయడం, హెల్ప్ చేయటం తప్పు కాదు. కాకపోతే మనం చేయలేని సహాయాన్ని కూడా మీ భుజాల మీద వేసుకొని చేయటం వల్ల మీరు చిక్కుల్లో పడే అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని మీరు గమనించాలి. ఇక ఆర్ అనే అక్షరంతో పేరు మొదలయ్యేవారు ఎవరైనా ఉంటే అటువంటి వ్యక్తుల వల్ల మీ జీవితంలో కష్టాలు అధికంగా వస్తాయి. కాబట్టి అటువంటి వ్యక్తులు ఎవరో మీరు పరిశీలించి ఆ వ్యక్తులకు మీరు దూరంగా ఉండడం మంచిది అని సూచించడమైనది. అలాగే కష్టాల్లో ఉన్న వారికి మీకు వీలైనంత సహాయం చేయటం వల్ల మీరు అదృష్టాన్ని పొందవచ్చు. అంతేకాదు, ఈ రాశి వారు ఎవరినైనా మంచి పొజిషన్కి తీసుకువెళ్ళాలి అనుకుంటే ఇలా చేసే శక్తి ఈ రాశి వారికి ఉంటుంది. వీరికి ఉన్న పలుకుబడిని ఉపయోగించి వీరికి కావాల్సిన వాళ్ళని అందలం ఎక్కించగలుగుతారు. మీరు ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకూడదు. మీకు ఏదైనా కష్టం వచ్చినా ఎదుటివారితో చెప్పడం కంటే ఆ భగవంతుడి దగ్గర చెప్పుకోవడం అనేది చాలా మంచిది. అంతేకాదు, ఒక రకంగా దేవుడి దగ్గర చెప్పుకోవడం వల్ల మీ కష్టాలు దేవుడు విని వెంటనే తీరుస్తాడు. ఎందుకంటే ఈ సమయంలో మీకు దైవ బలం కూడా అండగా ఉంది. ఇక మీలో ఉండే నెగిటివ్ ఆలోచన కారణంగా, అంటే నేను చేసే పనిలో విజయం సాధిస్తానా లేదా, నేను పనిని కరెక్ట్గా చేస్తున్నానా లేదా అనే ఆలోచనతో ఉండడం వల్ల మీరు చేసే పనిలో పొరపాటు జరిగే అవకాశం ఉంటుంది. అందువల్ల ఎటువంటి నెగిటివ్ ఆలోచన లేకుండా దేవుడిని నమ్మి దైవం మీద భారం వేసి మీరు పని చేసినట్లయితే ఖచ్చితంగా మీరు విజయం సాధిస్తారు. అలాగే పని ప్రారంభించే ముందు దేవుడిని తలుచుకోవడం మాత్రం మర్చిపోకండి. పి ఇంకా ఎస్ అనే అక్షరాలతో పేరు మొదలయ్యే స్త్రీలతో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. వారిని నమ్మి అన్ని విషయాలను వారితో చర్చించకూడదు. అంతేకాదు, వారిని ఎంత దూరంగా ఉంచితే అంత మంచిది. అలాగే ఆర్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే మగవారితో కూడా ఈ రాశివారు చాలా దూరంగా ఉండాలి. ఎందుకంటే ఇద్దరు స్త్రీలు ఇంకా పురుషుడు మీ నాశనాన్ని కోరుకుంటున్నారు. మీ నాశనాన్ని కోరుకునే వారిలో ఉండే అవకాశం ఉంటుంది. ముందు చెప్పుకున్న విధంగా ఈ అక్షరాలతో పేర్లు మొదలయ్యే ఇద్దరు స్త్రీలు అలాగే ఒక పురుషుడితో మీరు చాలా జాగ్రత్తగా ఉంటే మీ జీవితంలో మీరు ముందుకు వెళుతారు. అలాగే మరిన్ని యోగవంతమైన ఫలితాలు పొందటానికి ఈ సమయంలో మీరు చేసుకోవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే గురువారం నాడు దత్తాత్రేయ, దక్షిణామూర్తి వంటి స్వరూపాల ఆలయాల దర్శనం చేసుకోండి. మాస శివరాత్రి రోజున దేవుడికి అభిషేకం చేయించుకోండి. అలాగే సోమవారం నాడు శివుడికి విశేషంగా పూజ చేసుకున్నట్లయితే జీవితంలో ఉన్నత స్థితిని పొందుతారు. చూశారు కదండి, మిథున రాశి వారు ఈ సమయంలో ఏ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే 13వ తేదీ తర్వాత మీరు ఎటువంటి శుభవార్తలు వినబోతున్నారు, అలాగే ఈ సమయంలో మీరు ఏ వ్యక్తితో జాగ్రత్తగా ఉండాలి అనే అంశాలతో పాటుగా మీరు ఈ సమయంలో చేసుకోవలసిన దేవతారాధన గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో మిథున రాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః.